మంత్రి పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్ జిల్లా పెరకపల్లి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్ద కాలంగా బ్రిడ్జిలు లేక ద్వీపంలో మాదిరిగా తాము ఇబ్బంది పడ్డామని మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో బ్రిడ్జిలు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మంత్రి నెరవేర్చారని అన్నారు. అంతేకాకుండా తమ గ్రామానికి పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపనలు చేసినట్లుగా వారు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె చేశారు. జీతాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని కోరారు. కర్నూలు జిల్లాలోని మటన్ చికెన్ వ్యాపారస్తుల కోసం ఆదోని మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సునైతే నిర్వహించారు. హైజీన్ నిబంధనలు, వ్యర్థాల నిర్వహణ, శానిటైజేషన్, అనుమతుల ప్రక్రియలపైన స్పష్టతనిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి అంటూ హెల్త్ ఆఫీసర్ సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా అన్ని వ్యాపారులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ అధికారులకు అదేవిధంగా వ్యాపారస్తులందరికీ కూడా చెప్పుకొచ్చారు. త్వరలో రాబోతున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడు రోహిత్ బాన్సోరు జలపాతంలో పడి మృతి చెందాడు. గువాహటిలోని గర్భంగా వాటర్ ఫాల్స్ సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తన సహచరులు 9 మందితో కలిసి రోహిత్ వాటర్ ఫాల్స్ వద్ద పిక్నిక్ వెళ్లాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మరణించాడని పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తూ ఉండగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత అదేవిధంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. బ్రదర్ కేటీఆర్, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకుని మరీ నక్సలైట్లపై ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. 8 రోజులుగా కర్రెగుట్టలో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నట్లే అధికారులు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ ముందు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్ సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన జూలై 21 నుంచి మొదలయ్యే వారంలో సుప్రీంలో విచారణ అయితే జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పైన 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారించే బెంచ్ను మారుస్తామని పిటిషనర్కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్లిపోండి అని హితవు పలికారు. భారతదేశంపై దాడి జరిగినప్పుడు ఇటువైపు నిలబడాలి తప్ప పాకిస్తాన్ వైపున నిలబడతామని చెప్పడం ఏంటన్నారు. ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకి సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 2న ప్రధాని అమరావతి వస్తారని తెలిపారు. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామన్నారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో పలు అనుమానాలను తావిస్తుంది. అహ్మదాబాద్కు చెందిన ఓ పర్యాటకుడు జిప్ లైన్ పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఉగ్రవాదికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా కింద ఉన్న పర్యాటకులు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. ఈ రైడ్కు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అహులా అబ్దున్ అంటూ 3 సార్లు జిప్ లైన్ ఆపరేటర్ అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని విచారించేందుకు ఎన్ఐఏ సామాన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది. పహల్గామ్లోని ఉగ్రదాడి ఘటనపైన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా స్పందించారు. పర్యాటకులపైన జరిగిన ఆ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుకు బీభత్సం సృష్టించాయి. పంటలు దెబ్బతినడంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. అలాగే 10 మంది ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి డ్రోన్ టెక్నాలజీతో ఏనుగుల కదలికలపై టాస్క్ ఫోర్స్ నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం కూడా లభించిందని భారత సైనిక వర్గాలైతే వెల్లడించాయి. ఇక పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తెలిపింది. ఇక హషీం మూసా పాక్ పారా కమాండో అని లష్కర్-ఏ తోయిబాతో కలిసి అతను పనిచేస్తున్నట్లుగా దర్యాప్తు బృందాలైతే పేర్కొన్నాయి. తమ అదుపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లు మూసాకి ఉన్న సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా 4వసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీనే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దాంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలీవ్రా ఓటమిని అంగీకరించారు. ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే లేఖ రాశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ లేఖను పంపారు. పహల్గామ్ దాడి పరిణామాలపైన చర్చించేందుకు వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు తమ లేఖలో ప్రధానిని కోరారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియదిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర హైదరాబాద్ వాసి హార్ట్అటాక్తో మరణించాడు. కుటుంబ కలహాలతో తిరుమలలో 4 రోజులుగా మృతుడు ఉంటున్నాడని అతని బావమర్ది చెప్పాడు. అయితే తాను తన బావ కలిసి కుటుంబ విషయంలో మాట్లాడుకున్నామని అతడు చెప్పాడు. బట్టలను ఉతకడానికి షర్టు విప్పి ఉతుక్కునే సమయంలో హార్ట్అటాక్ వచ్చి అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడని పోలీసులకు మృతుడి బావమర్ది తెలిపాడు. దీంతో సమాచారం తెలుసుకున్న శానిటరీ వర్కర్స్ విజిలెన్స్ వారికి ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. ఇక విజిలెన్స్ వారు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి శవాన్ని తీసుకుని అశ్విని ఆసుపత్రికి తరలించారు. బోధన్ లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు నూతన చట్టం 2025 గురించి క్లుప్తంగా వివరించారు. ధరణి పోర్టల్ బదులు ఆర్ఓఆర్ నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పహల్గామ్లో 26 మంది అమాయకపు పర్యాటకులపైన ఉగ్రవాదుల దాడికి నిరసనగా హైదరాబాద్ మీర్పేట్లో ఆర్యవైశ్యుల సంఘ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమాయకమైన పర్యాటకులపైన దాడి చేసిన ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అలాగే మన దేశం ప్రతిదానికి కూడా సహనం అని మాటలు చెప్పకూడదని మండిపడ్డారు. ఉగ్రవాదానికి భుజం కాస్తున్న పాకిస్తాన్ పైన వెంటనే సైనిక చర్య తీసుకోవాలని వారు మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్య శాఖ కార్యాలయం ఎదుట కమ్యూనిటీ హెల్త్ కమిషనర్ వినూత్న నిర్వహణ తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన కమ్యూనిటీ హెల్త్ అధికారులను క్రమబద్ధీకరించాలని
ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తక్షణమే తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెగాసస్ స్పైవే వివాదం పైన సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ భద్రత, సార్వభౌమ అధికారానికి సంబంధించిన సున్నితమైన అంశాలున్నందున ఈ నివేదికను బయట పెట్టలేమని కూడా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం అయితే పేర్కొంది. దేశ భద్రతకి సంబంధించిన నివేదికలోని అంశాలను బహిరంగ చర్చకు పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని పగడ్బందీగా పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదని, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. భూమి ఒక గౌరవంగా భావించే రైతుకు ధరణి వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు. ధరణి తెచ్చిన భూ వివాదాల కారణంగా రైతుల ఆవేదన, ఆక్రోశం తహసీల్దార్పై దాడి చేసే వరకు వెళ్లిందని మంత్రి చెప్పారు. విజయనగరం బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది. కౌన్సిల్ హాల్లో ఎన్నికల అధికారి అయినటువంటి రామ్మోహన్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం అయితే జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు బేబీ నాయన, వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు అయితే ఓటు వేశారు. 21 ఓట్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా రామ్మోహన్ రావు ప్రకటించారు. రైస్ మిల్ల దోపిడీని అరికట్టాలని నిర్మల్ జిల్లా పేర్కేపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. క్వింటాకు 6 నుంచి 7 కిలోల వరి ధాన్యం రైస్ మిల్లో కట్టింగ్ చేస్తున్నారని అన్నదాతలు వాపోయారు. తక్షణమే రైతులకు ఎలాంటి కట్టింగులు లేకుండా రైసు మిల్ యాజమాన్యులు వరి ధాన్యాన్ని తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో రసాబసా చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఎస్సీ నాయకులను నివేదికపైకి ఆహ్వానించలేదని ఎస్సీ నాయకుడు ముడుసు సత్యనారాయణ నాయకులను నిలదీశారు. అయితే దీంతో వేదికపై ఎస్సీ నాయకులు ఉన్నారని, రాద్ధాంతం చేయవద్దని సత్యనారాయణ పైన రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నాయకత్వానికి చెప్పుకోవాలి, కానీ ఇలా సమావేశంలో బహిర్గతం చేసుకోవద్దని హితవు పలికారు. మీడియా ముందు పార్టీని అప్రతిష్ట పాలు చేయకూడదని, ఆ ప్రయత్నాలన్నీ కూడా మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ప్రశాంతతకు కాంగ్రెసే కారణమని, 10 ఏళ్లలో లేని స్వేచ్ఛను ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారని, ఈ ప్రశాంతకు కారణం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకోవడమేనని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో ప్రజలు నోరు విప్పే స్వాతంత్రం కూడా లేదని, కానీ ఇప్పుడు మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాతే కల్పించిందని తెలిపారు. విశాఖ సభవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై నుంచి ఉన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందారు. స్కూటీ పైన గొట్టివాడ వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పోలీసులు అయితే తెలిపారు, ఘటనపైన కేసు నమోదు చేశామని, విచారణకు అనంతరం అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఇతర తారలు పాల్గొనాల్సిన ప్రతిష్టాత్మక లండన్ ఈవెంట్ బాలీవుడ్ బిగ్ 1 వాయిదా పడింది. మే 4, 5 తేదీల్లో లండన్లో అట్టహాసంగా జరగాల్సిన ఈ కార్యక్రమానికి ప్రస్తుతానికి నిలిపివేసినట్టు నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయానికి సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బంద్ పాటించారు. పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పట్టణంలో వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన వివిధ మతాలకు చెందిన ప్రజలు కూడా, వ్యాపారులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని అన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ నైవేద్య విరామ సమయంలో సినీ నటి హర్షిక రంగనాథ్, క్రికెటర్ సుశాంత్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో పాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు. సినీ నటి హర్షిక రంగనాథన్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి అంచనాకు మించిన తరలి వెళ్లామని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఇక సభకు విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలిపారు. పెద్ద పదవుల్లో ఉన్న కొంతమంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల బస్సులు కూడా ఎందుకు ఇస్తున్నారని బెదిరించారని ఆయన ఆరోపించారు. ఇక ప్రజలు దీనిని గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎదుటి వారిపైన విమర్శ చేయటం కాదని మొదటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను కించపరిచేలా విజయ్ మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి వారి ఆలోచన విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని విజయ్ దేవరకొండ అన్నారు. 5 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లు కశ్మీర్లో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రైబల్స్ అనే పదం వాడడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు ఒడిశాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ అధికారిక నివాసం వద్ద భారీ వృక్షాలు కుప్పకూలాయి. 2 వారాల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఒడిశా వాసులకు ఈ వర్షం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ ఒడిశా వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం సృష్టించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కూలిన వృక్షాలను తొలగిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిద్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావత్ తీవ్రంగా స్పందించారు. ఇంకెంత దిగజారుతారు అంటూ పాక్ మాజీ క్రికెటర్ గబ్బర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు, ఇప్పటికే చాలా దిగజారారు, ఇంకెంత దిగజారుతారని ప్రశ్నించారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ తెలివిని దేశ అభివృద్ధికి చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుందని ఆయన ఆఫ్రిద్కి ధావత్ ధీటుగా బదులిచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ నిర్లక్ష్యం వల్ల ధాన్యం తూకం వేయకపోవడంతో 2 సార్లు కూడా వర్షానికి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయాలని డిమాండ్ చేశారు. పనికిమాలిన దేశాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పహల్గాం సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే పనికిమాలిన దేశాలు చేసే హేమమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడు నడుం కట్టి దేశ రక్షణ కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కెనడాలో జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలో లిబరల్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాగా మార్క్ కార్నీ విజయంపైన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికైనందుకు విజయం సాధించిన లిబరల్ పార్టీకి అభినందనలైతే తెలిపారు. భారతదేశం, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపాలన పట్ల దృఢమైన నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయన్నారు. మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ జవహర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కౌకూరు భరత్ నగర్ కాలనీకి చెందిన 6 యువకులు రీల్స్ చేయడానికి కెమెరా తీసుకుని క్వారీ దగ్గరికి వెళ్లారు. ఫోటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తరుణ్ క్వారీలో పడిపోయినట్లు తోటి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా విధ్వంసమే సృష్టించిందని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఏం జరిగినా ప్రజల తరపున నిలబడాలని, ప్రజా వ్యతిరేక అంశాలపైన గట్టిగా పోరాడాలి అని జగన్ చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని కరీంనగర్ జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వాటర్ ట్యాంకుపై ఎక్కే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9:15 రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి బయలుదేరతారు. ఇక ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగు పయనమవుతారని అధికారులు తెలిపారు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లపై రెచ్చిపోయాడు. 36 బంతుల్లో 11 సిక్స్లు 7 ఫోర్లతో 101 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో యువ బ్యాటర్పై దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తమ కుమారుడు కేవలం 14 సంవత్సరాలకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో అరంగేట్రం చేయడంతో పాటు సెంచరీ రెచ్చిపోవడంతో సూర్యవంశీ తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక భారత్లో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన మోహుల్ చోక్సీ తప్పుడు పత్రాలు సమర్పించి బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడు. ఇక దీంతో బెల్జియం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చోక్సీ తన అరెస్టును కోర్టులో సవాల్ చేశాడు. అయితే బెల్జియం కోర్టులో చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ పిటిషన్ పైన మంగళవారం విచారణ జరగగా కోర్టు కేసును వాయిదా వేసింది. పార్వతీపురం మాన్యం జిల్లాలో ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు వైద్యులు అంటే దేవుళ్లని, అటువంటి వైద్యులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు. ప్రతి చిన్న అనారోగ్య విషయానికి బయట టెస్టులు చేయించుకోవాలని పంపించడం సరికాదని చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డును, డయాలసిస్ వార్డును సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామంలో రోడ్డుపై రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాలలో వేల కొద్ది బస్తాల ధాన్యం ఉందని, లారీలు రాక ధాన్యం ఇక ఎత్తక తాము ఇబ్బందులు పడుతున్నామని రైతన్నలు వాపోయారు. వెంటనే లారీలు రప్పించి ధాన్యాన్ని మార్కెట్కు తరలించాలని కోరారు. ప్రభుత్వం రైతులపై చేస్తున్న మొండి వైఖరిని వీడాలని రైతులు వాపోయారు. మెదక్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. తెలంగాణలో బార్లు మరియు రెస్టారెంట్లకు మద్యం లైసెన్సులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లాటరీ వ్యవస్థను ఉపయోగిస్తుందన్నారు. లైసెన్సులను జారీ చేయడంతో సహా లాటరీ వ్యవస్థ అనేది మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు నిష్పక్షపాతంగా యాదృచ్ఛికంగా ఒక అవకాశాన్ని కేటాయించే ప్రక్రియ అని కలెక్టర్ తెలిపారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. ఇక అలాగే ఎయిర్పోర్ట్, అతిథులు బస చేసే హోటల్, అదేవిధంగా కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. తెలంగాణలో చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించారు. ఇక విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపైన ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి చట్టం రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా చెట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్ కు దుఃఖం వస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక ఓవైపు ఎండలు టారెత్తిస్తూ ఉండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఇక వచ్చే 4 రోజులు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఉగ్రవాదులపై పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్లో బ్లాక్ చేసింది.